ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఇదిగో పిఏ సార్. బిల్డింగ్ చూడటానికి ముద్దుగా బొద్దుగా బానే ఉంది. ఆ రేట్ ఏదో మాట్లాడి కొంచెం సెట్ చేయి, తీసుకుందాం. అలాగే సార్, మాట్లాడతా. ఎప్పుడు సూర్యుడిని చూసినా మండుతున్న సిగరెట్లా కనిపిస్తుంటాడు. పాపం ఆ చంద్రుడిని చూస్తే ఆ పొగ మొత్తం ఆయనే పీలుస్తున్నట్టు కనిపిస్తాడు. చంద్రుడు కాదురా పాపం, నువ్వు సిగరెట్ తాకినప్పుడల్లా నీ పక్క నిలబడుకుని నేను రా పాపం. అయినా ఎందుకు సార్ ఈ సిగరెట్ మానేయచ్చుగా? దీనికి స్టార్ట్ బటనే గానీ స్టాప్ బటన్ ఉండదురా. మన లైఫ్ స్టాప్ అయితే తప్ప. ప్రతి మనిషికి ఏదో పిచ్చి ఉంటది. అది డబ్బో, పదవో, అమ్మాయో, మందో, ఇదో ఇంకేదో. అక్కడెవరో ఉన్నట్టున్నారు సార్. మొగాడు బాధపడుతున్నాడంటే పెళ్ళైనా అయి ఉండాలి, లేదా ప్రేమలోనైనా పడుండాలా అప్పియే. కుర్రోని చూస్తే బాగా లేతగున్నాడు. ఆ గడ్డాన్ని స్టేడియంలో గడ్డిలా పెంచాడంటే ఆ ప్రేమ పిచ్చిలోనే ఉన్నట్టున్నాడు. ఆ పిచ్చి కంటే ఈ పిచ్చే బెటర్ అయ్యా పియే. అరే కుమారు, 1 వీక్ నుండి కనబడలేదు, ఫోన్ లేదు, ఏమైందిరా? పదండి సార్ వెళ్దాం. ఆగవయ్యా పియే. మన స్టోరీ కన్నా పక్కోళ్ళ స్టోరీ పక్క నుండింటే ఆ కిక్కే వేరు. పైగా ఇది లవ్ స్టోరీ, ఇంకా కిక్కిస్తుంది. అరే అసలు ఏమైందో చెప్పరా బాబు, చెప్పు. మా ఇంట్లో మ్యాటర్ తెలిసి ఇద్దరిని దూరం చేశారురా. దాన్ని చూసి 7 రోజులు అవుతుందిరా. 7 రోజుల నుంచి పిచ్చికిపోతుందిరా. దాహాన్ని తట్టుకోలేక నీళ్లు తాగుతున్నాను, ఆకలిని తట్టుకోలేక భోంచేస్తున్నాను, నిద్రని తట్టుకోలేక పడుకుంటున్నాను. ఎడారిలో ఒంటరిగా బాధపడుతున్న ఒంటెలా అయిపోయిందిరా నా పరిస్థితి. అక్కడ ఎటు చూసినా ఇసుక కనిపిస్తుంది, నాకు ఇక్కడ శూన్యం కనిపిస్తుంది. 100 ఇంజక్షన్లు ఒక్కసారి గుండెకు గుచ్చినంత బాధగా ఉందిరా. చెప్పాను కదా పియే, కుర్రోడు ప్రేమలో ఉన్నాడని. అది లేని జీవితం నా వల్ల కాదురా. అరే కుమార్ రే, ఇదిగో బాబాయ్, నన్నా సూసైడ్ చేసుకోవాలి. పాయిజన్ బాటిల్ ఉందా? ఇదేమన్నా మాజా బాట్ల చేతిలో పట్టుకొని తిరగటానికి? కావాలంటే ఇంకో ఐటెం ఉంది. అలా చూడకు. గన్ కాలిస్తే గురి పెట్టినోడు మాత్రమే పోతాడు, సిగరెట్ కాలిస్తే కాల్చినోడు పోతాడు. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ పోవటం మాత్రం పక్కా పక్కా. ఏంటి ఇదా? నేను అర్జెంటుగా చచ్చిపోవాలి. అలా అయితే బిల్డింగ్ మీద నుండి దూకే. ఇదైతే 4 ఫ్లోర్సే, అదైతే 10 ఫ్లోర్స్ ఉంది. 8th ఫ్లోర్కి వెళ్ళి దూకే, కంఫర్ట్గా ఉంటుంది. 8th ఫ్లోర్ ఎందుకంటావా? లిఫ్ట్ అంతవరకే ఉంది. అరే కుమార్ రే. అయినా ఇదేంట్రా, కాటన్ చొక్కా వేస్తేనే బాబాయ్ అన్నాడంటే కద్దరేసుంటే తాతయ్య అనేవాడేమో. నాకింకా పెళ్లి కాలేదని చెప్పరాడికి. అయినా మీరేంటి సార్, చచ్చిపోతానన్నాడికి హెల్ప్ చేస్తానంటారేంటి? ఎదుటివాడికి ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎట్టాగయ్యా పియే. అరే ఈ ఆగరా, బాధని విరక్తిని నేను తట్టుకోలేను. నేను చెప్పేది వినరా? నేను సూసైడ్ చేసుకుంటా. రే. పదవయ్యా పియే. అరే కుమార్ ఆగరా, ఈ బాధ నేను చెప్పేది తట్టుకోలేను. వినరా? బాధపడినంత మాత్రాన భ్రాంతి వస్తుందా? విరక్తి చెందినంత మాత్రాన విస్కీ వస్తుందా? నువ్వు ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన అమ్మాయి వస్తుందా? పారు దేవదాసు, లైలా మజ్నూ లవ్ స్టోరీలు ఫెయిల్ అవ్వడానికి నాలాంటి ఫ్రెండ్ లేకపోవడమే. నీకు నేనున్నా. ఆ అమ్మాయి ఎక్కడున్నా తెచ్చి నీకు పెళ్లి చేస్తా. నీ లవ్ స్టోరీని బాహుబలి రేంజ్ లో హిట్ చేస్తా. నేను చెప్పేది వినరా? ఒరేయ్, బుద్ధున్నోడు ఎవడైనా అమ్మాయి ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటాడా? నేను బాధపడేది నా స్మార్ట్ ఫోన్ కోసం. ఏంట్రా వీడిలా షాక్ ఇచ్చాడు? వీడి పిచ్చి స్మార్ట్ ఫోన్ మీదనా? అంతలా బాధపడడానికి ఏముందిరా? ఈ 7 రోజులు ఫేస్బుక్ లో పోస్ట్ చూడలేక, వాట్సాప్ లో గ్రూప్ చాట్ చేయలేక, ట్విట్టర్ లో ట్వీట్స్ ఫాలో అవ్వలేక, ఆడియో సాంగ్స్ వినలేక, యూట్యూబ్ లో వీడియోస్ చూడలేక, సెల్ఫీలు తీసుకోలేక, షాపింగ్ వెబ్సైట్స్ చూడలేక, గేమ్స్ ఆడలేక, జియో సిమ్ ఇచ్చిన 3 నెలలు ఫ్రీలో 7 రోజులు డేటా వేస్ట్ అవుతుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసారా నీకు? ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసురా. స్మార్ట్ ఫోన్ దూరమైన ఇన్ని రోజుల్లో ఎంత బాధపడ్డానో తెలుసారా నీకు? ఈ నరకంలో కాకుండా పైన నరకంలో 100 శిక్షలు భరించచ్చురా. ఇక నా వల్ల కాదురా.
ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడ? స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్. అరే వీడేంట్రా బాబు, రింగ్ టోన్ వినగానే శివపుత్రుడు సినిమాలో విక్రమ్ పరిగెత్తుకుంటూ వచ్చినట్టు వస్తున్నాడు. ఈ పిచ్చేదో మనకంటుకునేటట్టుంది. ఒరే బాబు, వాడికి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఓ బెర్త్ని బుక్ చేయవాడికి. స్మార్ట్ ఫోన్. ఆగరా రే. స్మార్ట్ ఫోన్.